హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ద మామ్ట్యూబర్. ఈ వీడియోలో కోవిడ్ ఇంట్లోనే ఎలా టెస్ట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా టెస్ట్ చేసే ముందు అంతా శానిటైజ్ చేసేసుకోవాలి. నేనైతే మై ల్యాబ్ వాళ్ళది కోవిసెల్ఫ్ అనే కిట్ తెచ్చుకున్నానండి. దానిలో మనకు ఒక ప్రీఫిల్ ట్యూబ్ ఇస్తారు. దీనిలోనే స్వాబ్ కలెక్ట్ చేసి వేయాలి. అంతా శానిటైజ్ చేసుకోవాలండి, మర్చిపోవద్దు. నేనైతే అక్కడంతా శానిటైజ్ చేసి పెట్టాను. తర్వాత ఇంకా ఈ ప్యాక్లో ఒక కిట్ ఇస్తారు. ఇది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ సెల్ఫ్ టెస్ట్ కిట్ ఉంటుంది. దీంట్లోనే మనం టెస్ట్ చేసి వేయాలండి. సేమ్ మన ప్రెగ్నెన్సీ కిట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను. తర్వాత ఒక స్వాబ్ ఇస్తారు. దీని నుంచే మనం నేజల్ సెక్రీషన్స్ అంటే ముక్కులో ఉన్న సెక్రీషన్స్ని కలెక్ట్ చేయడానికి ఈ స్వాబ్ ఉపయోగపడుతుంది. బయట మనకి టెస్ట్ చేసినప్పుడు కూడా ఇది మీరు చూసే ఉంటారు కదా, ముక్కులో పెడతారు, అదే ఈ స్వాబ్ అండి. ఇది మన కోవిడ్ యాంటిజెన్ కిట్ అండి. దీనిలోనే మన సెక్రీషన్స్ అన్నీ వేయాలి. ఇది ప్రీఫిల్ ట్యూబ్. మన నేజల్ సెక్రీషన్స్ అన్నీ తీసి దానిలో వేయాలి. చూసారా, కొంచెం లిక్విడ్ ఉంది లాస్ట్లో. ఈ లిక్విడ్లోకి వెళ్ళాలి మన నేజల్ సెక్రీషన్స్ అన్నీ. చాలా జాగ్రత్తగా తీయాలండి. స్వాబ్ కూడా స్టెరిలైజ్ చేసి మొత్తం దానికి అంటకుండా చేతులు జాగ్రత్తగా తీయాలి. అవి మీరు చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీ హ్యాండ్స్ కానీ మీరు సర్ఫేస్ ఎక్కడ పెడితే అక్కడ మొత్తం స్టెరిలైజ్ చేసుకొని సో అక్కడ నేను చూపించిన విధంగా ముక్కులో పెట్టి ఒక 5 సెకండ్స్ తిప్పాలి. మీరు ఓన్గా అయినా చేసుకోవచ్చు, ఎవరైనా సహాయం తీసుకున్నా చేసుకోవచ్చు. ఓన్గా అయితే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు, వేరే వాళ్ళు అయితే కొంచెం భయం అనిపిస్తుంది. మీరే చేసుకోండి, అది బెటర్. సో అలా చేసిన తర్వాత ఇది జాగ్రత్తగా తీసి ఆ ప్రీఫిల్ ట్యూబ్లో వేసేయాలి. బ్రేక్ చేయొచ్చు, అక్కడ బ్రేక్ పాయింట్ ఉంటుంది. అంతవరకు బ్రేక్ చేసి క్లోజ్ చేసేసి ఒకసారి షేక్ చేయండి. షేక్ చేసి మన కిట్ ఉంది కదా, యాంటీజెన్ టెస్ట్ కిట్, దాంట్లో ఒక 2 డ్రాప్స్ వేయాలి. సో అలా 2 డ్రాప్స్ వేసాక రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, అలా మనకు అక్కడ 2 లైన్స్ వస్తే పాజిటివ్ అన్నట్టు, ఒక లైన్ వస్తే నెగిటివ్నే. చూద్దాం మన రిజల్ట్ ఏముందో. కోవిడ్ వచ్చిన ఇనిషియల్ స్టేజ్లో కూడా రిజల్ట్ అంత యాక్యురేట్గా రాకపోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నాకు సింగిల్ లైన్ వచ్చింది, అంటే నాకు నెగిటివ్ అని వచ్చిందనమాట. మీరు బయటకు ఎక్కడికి వెళ్తున్నా కూడా మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి, కరెక్ట్ వేలో పెట్టుకోండి. మాస్క్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో కూడా ఒక చిన్న వీడియో పెట్టాను చూడండి. ఇక్కడ ఇద్దరు మాస్క్ పెట్టుకోవడం వల్ల స్ప్రెడ్ అవ్వట్లేదు, చూసారా. సో అందుకని మాస్క్ కంపల్సరీ. అలాగే శానిటైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్తున్నా మీ పాకెట్లో శానిటైజర్ ఉండేలాగా చూసుకోండి. ఇలా ఈజీగా శానిటైజ్ చేసి పెట్టేసుకోండి. సో శానిటైజర్ వేసుకోవడం వల్ల కూడా వైరస్లు కానీ బ్యాక్టీరియా ఏమీ మన దగ్గరికి చేరకుండా ఉంటాయి. సో ఇలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.